మంది డోనర్ ఉన్నాం మేము మొత్తం అన్ని స్టేట్లోన. ఇటు సైడ్ నేనే డోనరు. అందరూ 150 బండ్లకి 200 బండ్లకి భారీ స్థాయిలో వాళ్ళు పండుగ చేసుకున్న వాళ్ళ ఏరియాలో దాదాపు మనము 350 లోటు పైన పంపించుంటాము. మాకు ఎవరు సహకరించలేదు. అన్న సమక్షంలో ఈసారైనా భారీ స్థాయిలో వివోగాన్ని రమ్మనేసి 340 అయినాయి. 350 కన్నా అన్న సమక్షంలో పల్లెంలో ఒక పండుగలాగా చేస్తే మాకు చాలా ఇంకా కొంచెం ఉత్సాహం వస్తుంది. ఇంకా భారీ స్థాయిలో స్వామివారికి వెజిటేబుల్ పంపించేదానికి ఒక ధైర్యం వచ్చింది. అన్నలాంటి వాళ్ళు మాకు సహకరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపైన భక్తులకు నిత్య అన్నదానానికి సమకూర్చేటువంటి కాయగూరలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాంతం నుంచి పంపించడం నిజంగా కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానికం యొక్క భక్తిభావం కూడా చాటుకుంటుంది. దానికి సంబంధించి రవీంద్రారెడ్డి కానీ అదేవిధంగా స్వామి కానీ ఇంకా చాలామంది గిరి లాంటి వాళ్ళు నుంచి నేను ఇస్తాను చెప్పడం కానీ చాలా మంది మండీలో ఉండేటువంటి మండీ యజమానులుగా దాదాపు 340 లోడ్లు ఎక్కువ టీటీడీ ఈ ప్రాంతం నుంచి పోయినటువంటి సర్బాన్ సార్ ఆలోచిస్తే పడేటువంటి భక్తిభావం కానీ ఆయన పైన ఉండేటువంటి ఒక నమ్మకం కానీ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూరగాయలు పండించేటువంటి ఉండేటువంటి కనక ప్రాంతం కావచ్చు, ఎక్కువ కూరగాయలు పండించేటువంటి కూడా ఎక్కువ సమయంలో ఎక్కువ మంది భక్తులు పరిస్థితి ఉంటుంది. అందుకే ఒక పల్లెరు నుంచినే పండించేటువంటి అదృష్టం కలిగింది. నిజంగా ఆ భగవంతు మనం కూరగాయలు ఎంతో మంది హుండీలో అజ్ఞాత భక్తులు ఎంతో మంది భగవంతు చాలా మంది చూస్తూ ఉంటాము. డబ్బు రూపేనా రకరకాల రూపేనా ఇస్తూ ఉంటాం. మిగతా దానాలకంటే ఈ అన్నదానానికి సంబంధించినటువంటి దాలమనేరు వాసులు ఉపయోగించుకుంటున్నారు. అక్కడ భక్తులకు ఏ అవసరం వచ్చినా కూరగాయలకు సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ మార్కెట్ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు కానీ అందరూ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యంగా ఆ దేవుని పైన భక్తి ఉండేటువంటి రవీంద్రారెడ్డి లాంటి స్వామి లాంటి వాళ్ళు ఎప్పటి నుంచినో దీన్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఇంకా మనం ఎంకరేజ్ చేయాలా, చేసిన దానికి గుర్తింపు మనం చెప్తే ఇంకా ఎక్కువ ఉత్సాహంగా వాళ్ళు పనిచేస్తారు, ఇంకా ఎక్కువ మంది ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గం తరఫున వాళ్ళని అభినందిస్తున్నా. అదేవిధంగా టీటీడీలో ఉండేటువంటి అధికారులు కూడా ఇట్లా ఎక్కువ ఇచ్చేటువంటి వాళ్ళని ఒకసారి గుర్తించి గౌరవిస్తే ఇంకా ఎక్కువగా మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
ఉంటుందని ఆ స్ఫూర్తినే మీరు కాయగూరలు పంచుతున్నాము. ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి, ఎందుకంటే డబ్బు ఉన్నా ఏదున్నా కూడా అన్నదానం కలిగిన దానం ఏదో ప్రతి ఒక్కరు ముందుకు కూరగాయలు పండించే దాంట్లో కానీ పేదోడికి పెట్టే దాంట్లో అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. అవకాశం కలిగించిన అమరన్న గారికి, టీడీ వారికి, స్వామికి రంగు ప్రతి ఒక్కరు గోవిందా.